విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆరంభ సూచికగా వివిధ నదులు, సముద్రాల నుంచి తెచ్చిన పవిత్ర జల కలశాలలో శోభయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ శోభయాత్రలో దేవస్థానం పండితులు, ఉద్యోగులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేక ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు వారికి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నామని ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనంపై ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావడం ద్వారా 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వీటితో 23 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో కాపు సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎస్ సవిత సమాధానమిచ్చారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. 2014 నుంచి 19 మధ్య 1585 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కల్పించి 153 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తూ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి వెల్లడించారు. బాధితులకు దశాబ్ద కాలం దాటినా న్యాయం జరగలేదని, ప్రభుత్వం మారిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఏ ఒక్క ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేకపోయిందని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తమ గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారికి ఘనంగా మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించామని కాంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ఆలయంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి కృపతో గ్రామం అభివృద్ధి చెందాలని, సమస్త మానవాళిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేశారు.